పరిశుద్ధ నారుద్దరిహారబా పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, దేవుడి పేరిట వందనాలు చెప్పుచున్నాను. బాగున్నారండి అందరూ? ఓకే, మనం ప్రార్థన చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఈరోజు హరే నాధరి మాజరి నదరి శరా హృదరి మారాంధరి శరా రీ మామరి శరా నదరి రదరి నామాజరి శరా. అద్భుతం చూడబోచిన కుమార్తె, భయపడకు, నేనున్నాను కదా కుమార్తె. ఐశ్వర్యం నీకు ఇవ్వబోచున్నాను కుమార్తె. విశ్వాసం కలిగి ఉన్నావు కదా కుమారి. అవును అవును కుమారి నిర్మల, అవును ప్రార్థించు కుమార్తె. అద్భుతం చేయబోచున్నాను. అవును కుమార్తె, ఇప్పుడే లైవ్లోకి అవును చూడాలని అవును పెట్టి ఉన్నావు కుమార్తె. ఇప్పుడే అవును ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉన్నారు కుమార్తె. అనేకులు రోగులు విడుదల పొందబోతున్నారు. అవును గర్భంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల పొందబోచున్నారు. కుటుంబంలో ఆర్థికంగా సమస్యలతో ఉన్నారు, ఆ సమస్యల నుంచి విడుదల పొందబోచున్నారు. అవును అప్పుల సమస్యలతో ఉన్నారు కొందరు, ఆ సమస్యల నుంచి కూడా విడుదల పొందబోచున్నారు. అవును ప్రతి అవసరతలు తీర్చబోచున్నాను. భయపడకు, అద్భుతాలు చేయబోచున్నాను. గొప్ప కార్యంలో మీ జీవితంలో జరిగించబోచున్నాను. రీల మహాజహత్రి యారబ రిఖారబ హోరమా నమాందరి శారబ మహిమ చేత నింపబోచున్నాను కుమార. అవును 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 రిఖారబ హషియారా కరమ. అవును అవును కుమార, నేను నీతో మాట్లాడుచున్నాను. అవును మహిమకరంగా వాడుకోబోచున్నాను. శరీర బలితను తీసివేస్తున్నాను. ఒక కుమారుడితో మాట్లాడుచున్నాను. ఇక్కడ ఉన్న ఒక కుమారుడు అవును చేతబడి క్రియలతో బాధపడుచున్నాడు. కైలాష్ అనే కుమారుడు, అవును ఒక కైలాష్ అనే కుమారుడు చేతబడి శక్తులతో బాధపడుచున్నాడు. ఆ కైలాష్ని అవును విడిపిస్తున్నాను. ఈరోజు విడుదల ఇస్తున్నాను కుమార. అవును నీతో మాట్లాడుచున్నాను. అద్భుతం చేయబోచున్నాను కుమార. అవును వివాహం చేయబోచున్నాను. కుటుంబంలో సమస్యల నుంచి విడుదల ఇస్తున్నాను కుమార. ధ్యానం కలిగి ఉండు, అద్భుతాలు చూడబోచున్నారు. అవును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పైన నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. నా శక్తిని మీ పైన కుమ్మరిస్తున్నాను. నా అభిషేకము మీకు అనుగ్రహిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. బలంగా వాడుకోబోచున్నాను. ఒక కుమార్తె సేవ కోసము అవును ప్రార్థిస్తుంది. సేవ చేయాలి, ఎలాగ సేవ చేయాలి, ఎట్టి విధంగా నన్ను నడిపిస్తావా అని అడుగుతుంది కుమార్తె. అవును ఎలాగ నడిపిస్తావో, నేను సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అవును నేను ఆశ కలిగి ఉన్నాను. ఆ సేవలో అవును సేవలో నేను ఉండాలి. అవును సేవలో బలంగా వాడబడాలి. నేను సేవ చేయాలని అడుగుతున్నావు కదా కుమార్తె. నీ సేవలో అవును అద్భుతం చూడబోచున్నా కుమార్తె. నేను వాడుకోబోచున్నాను. నీ ప్రతి బలిత నుంచి విడిపిస్తున్నాను కుమార్తె. భయపడకు, నేను అన్ని రంగంలో బ్లెస్ చేస్తున్నాను, కార్యం సఫలం చేస్తున్నాను కుమార్తె. నీతో మాట్లాడుచున్నాను. ఈరోజు అద్భుత కార్యం చేయబోచున్నాను కుమార్తె. మహిమ చేత నింపబోచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా నీ అభిషేకం చేత నింపండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీ మాట్లాడండి. ఈ రోజు నా తండ్రి మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు ఏ బిడ్డలకు ఏ వాక్యం కావాల్సిందో ప్రభా ఆ బిడ్డలకు అనుగ్రహించండి నాయన. మీరు మహిమ తెచ్చుకోండి, మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమన్నట్టు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం ధ్యానిద్దామండి. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందును వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఏందంటండి, దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో సృజించిందంటండి. దేవుడు మనల్ని ఆయన పోలిక చొప్పున చేశాడండి. ఇక్కడ ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేశాడు. దేవుడు ఆత్మ, ప్రేమ, నిత్య జ్ఞానము ఇవన్నీ మనకు ఇచ్చాడు అండి. జంతువులకు ఇచ్చాడా? ఇది లేదు, జంతువులకు లేదు కదండి. మనిషికి విలువ ఉంది. దేవునిలా ఆలోచించే శక్తి. స్త్రీ పురుషులకు రెండు దేవుని స్వరూపమే. స్త్రీ చిన్నది కాదు, పురుషుడును
పెద్దోడు కాదు, ఇద్దరును సమానమే విలువ. దేవుడి దృష్టిలో ఇద్దరు సమానముగానే ఉన్నారండి. ఇద్దరిని ఆయన పోలికనే చేశాడండి. 28 వచనంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరును ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపును చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? ఫలించమని చెప్తున్నాడు. కుటుంబంలో ఫలించడం అండి. మీకు గర్భఫలం లేదా? ఈరోజు గర్భఫలం ఇస్తున్నాడు. గర్భఫలంలో పిల్లలు కలిగి అన్ని విషయంలో ఫలించడం అండి. పిల్లలు కలగడము, కుటుంబంలో నిర్మించడము, సంతోషంలో ఆనందంలో ఫలం అనేది గర్భఫలములో పిల్లల విషయంలో అన్నిట్లలో ఫలించడం అండి. అబ్రహాము ఎలాగా ఫలింపబడ్డాడు? అబ్రహాము ఆశీర్వాదాలు మనకు కలగాలి. అదే అండి, అబ్రహాము ఎలాగ ఫలించాడు? ఇస్సాకు, యాకోబు ద్వారా అనేకులను బ్లెస్ చేశాడు కదండి. అన్ని విషయంలో బ్లెస్ చేశాడు కదా. సమృద్ధిలో బ్లెస్ చేశాడండి. ఎటువంటి లోటు లేకుండా బ్లెస్ చేశాడు కదా. అన్నిట్లో ఫలించబడ్డాడు అబ్రహాం. అట్టి విధంగానే మనల్ని కూడా దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్తున్నారండి. విస్తరించుడి అంటే జీవితాన్ని పెంచుకొనే పనులలో విస్తరింపబడడం, సేవలో విస్తరించడం, సేవ చేయడములో భూమి నిండింపు, అనేకులను ప్రాంతాలకు వెళ్ళి ఆశోదగా ఉండడం. అనేక ప్రాంతంలోకి వెళ్ళి ఆశోదంగా ఉన్నాడు కదండి అబ్రహాము, ఇస్సాకు. ఎక్కడ వెళ్ళినా అక్కడ చోటు బావి తవ్వినప్పుడు, నీళ్లు తవ్వినప్పుడు శత్రువు వచ్చి ఆక్రమించుకున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచని ఇస్సాకు వెళ్ళి వేరే చోటు వెళ్ళి బావి తవ్వినప్పుడు నీళ్ళు వచ్చినాయి కదండి, ఉబ్బుకుతూ వచ్చినాయి కదండి. అన్ని విషయంలో బ్లెస్ అయ్యారండి అబ్రహాం పిల్లలు కూడా బ్లెస్ అయ్యారు కదా. అలాగే మనం బ్లెస్ అవుతామండి. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే ఫలిస్తామండి, విస్తరిస్తామండి, భూమిని నిండింపడం, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆశీర్వాదంగా ఉండి భూమిని నిండింపజేయాలి అండి. భూమి మీదను దేవుడు మీకును అధికారం ఇచ్చాడండి. ఏదైనా పరిస్థితి పైన భయపడకుండా నిలవబడి ఉండే అట్టి అధికారం మనకి ఇచ్చాడు, అట్టి శక్తిని మనకి ఇచ్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్నాడు కదండి. ఆయన శక్తి అయి ఉన్నాడు, బలమై ఉన్నాడు, అన్ని విషయంలో మనకు విజయం ఇస్తున్నాడండి. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు అంటే అన్ని విషయంలో మీకు అధికారం ఇచ్చాడండి. మీ శత్రువు పైన అధికారం ఇచ్చాడు, శత్రువును జయించే అధికారం ఇచ్చాడు, ప్రతి దానిపైన ఏలమని చెప్తున్నాడండి. ఒక రైతు విత్తనం విత్తుతాడండి, 100% అది ఫలిస్తుంది కదా. అలాగే ఫలించడం. ఇంకో వచనం చూసుకుందామండి, 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చి ప్రతి చెట్టును విత్తనములిచ్చి వృక్షఫలములు గల ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఏంటంటండి, ప్రతి చెట్టు ప్రతి వృక్షము విత్తనం ఇచ్చాడండి, అది మనకు ఆహారమగునంటండి. దేవుడు మనిషికి ఆహారమును సిద్ధం చేశాడండి. ధాన్యాలు, పండ్లు, విత్తనాలు, వరి పంట ఇవన్నీ ఇచ్చాడు కదండి. మనకు ఫ్రూట్స్ ఇచ్చాడు, ప్రతిదీ తినడానికి ఇచ్చాడు కదా.
దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కదా. దేవుడు కొద్దిగా కాదు, సమృద్ధిగా ఇచ్చాడు. ఎక్కువగా అవసరానికి మించినవి ఇచ్చాడండి మనకు కదా. మనకు అవసరానికి మించిన, మనకి ఏమి కావాల్సిందో, ఏమి తినాలో ప్రతిదీ మనకు అనుగ్రహించాడండి. ఉచితముగా ఇచ్చాడు. ప్రతి వృక్షం ఇది మంచిది అని, ప్రతి చెట్టును మంచిదని కలగచేశాడండి మన దేవుడు కదా. భూమి ఆకాశం మంచిదని సృజించాడు. ఆ తర్వాత ఫలము, చెట్టు తినడానికి ప్రతిదీ విషయంలో ఆలోచిస్తున్నాడు. పక్షులు విత్తవు కోయవు కదండి, పక్షులను పోషిస్తున్నాడు. మనల్ని కూడా అలాగే పోషిస్తాడండి. పక్షులను ఎలాగైతే పోషిస్తున్నాడో మనము అంతికంటే గొప్పవారం అంట అండి. వాక్యంలో చెప్పి ఉంది కదా, పక్షుల కంటే శ్రేష్ఠులని. అవునండి, పక్షుల కంటే శ్రేష్ఠులు. పక్షులకు నోరుంటాయి, అరుస్తాయి, కానీ చెప్పలేవు కదండి. మనకి ఎలాగా వాళ్ళకంటే శ్రేష్ఠులంట, పక్షుల కంటే శ్రేష్ఠులంట. మనం ఎలా, మనకు నోరు ఉంది, మనకు ఏదైనా నొప్పి వచ్చినామో మనం చెప్తాము, హాస్పిటల్స్కి వెళ్తాము. ప్రతి వ్యాధి వచ్చినప్పుడు, ఏది కావాలనుకున్నా నోరుతో మాట్లాడి అడుగుతాము, మనం నడుస్తాము, మనకి ఏం కావాలో మనం తెచ్చుకుంటాం కదండి. మనకు సహాయం చేస్తారు మనుషులు, స్నేహితులు సహాయంకి వస్తారు కదండి. ప్రతి ఒక్కరు సహాయం చేస్తారండి. ప్రతి విషయంలో మనకు సహాయం కలుగుతుంది. పక్షులు చెప్పగలుగుతాయా? నోరుండి మాట్లాడతాయా? చెప్పడానికి ఉంటుందా? వాళ్ళకు నొప్పి ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు చెప్పలేవు కదండి. సో మనకు అంత శక్తిని, అభిషేకాన్ని మనకు ఇచ్చాడు. అన్ని విషయంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్క దాంట్లో మనల్ని బ్లెస్ చేశాడండి. అభివృద్ధి పొంది విస్తరింపచేయుడి అని చెప్పాడు కదా. మనల్ని విస్తరింపచేస్తున్నాడండి, అభివృద్ధి పరుస్తున్నాడండి మన దేవుడు. మనకు ఏం కావాలో, ఏ సమయంలో ఏది కావాలో మనకి ఇస్తున్నాడండి. ఈరోజు మనతో మాట్లాడింది ఏంటంటే, మనల్ని దేవుడు ఏంటంటే ఏం చేస్తున్నాడంట, దేవుడు మనం ఆయన స్వరూపం వల్ల చేశాడు. మళ్ళీ మనల్ని ఆస్వాదించాడు. ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నాడండి. ప్రతి దాంట్లో ఫలిస్తామా? ఈరోజు గర్భఫలం విషయంలో, గర్భం లేదా ప్రతి ఒక్కరికి, ఏ బిడ్డలైతే గర్భం ఫలం లేక బాధపడుచున్నారో వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడండి. ఈరోజు మీకు వాగ్దానం అండి, ఇది మీ వాగ్దానము, మీతో మాట్లాడుచున్నాడు ఈరోజు దేవుడు. ఫలించి అభివృద్ధి పొందుడి. ఫలిస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఫలిస్తున్నారండి. దేవుని పైన ఆధారపడిన బిడ్డలకి ఎప్పుడు మేలే జరుగుతుందండి. ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్లాన్ కలిగి ఉన్నారు. సో మనం దేవుడి వైపు చూద్దాం, ఫలించి అభివృద్ధి పొందేవారిగా ఉందాము. అబ్రహాము ఎలాగైతే ఫలించి ఉన్నాడో అన్ని విషయంలో ఫలింపబడ్డారు కదండి. మనము అబ్రహాం వలె ఆస్వాదింపబడతామండి. ఈరోజు నీతో మాతో అందరితో మాట్లాడేది ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్తున్నారు. అబ్రహాము కుమారుడు ఇసాకు ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొందాడో, యాకోబు ఫలించి అభివృద్ధి పొందాడు. తరతరంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయండి అబ్రహాంకి. పిల్లలు తరములు బ్లెస్ అయ్యారు. మనం కూడా అలాగా బ్లెస్ అవ్వాలి. మనకు కూడా అటువంటి అధికారం ఇచ్చాడండి. ప్రతి దానిపైన ఏలుమని చెప్పాడు కదండి. ఓకే, ఈరోజు మనకు ఈ వాగ్దానంతో మాట్లాడిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న కొద్ది ప్రార్థన వాక్యాన్ని విన్నందుకు దేవుడికి వందనం. మీ అందరికీ వందనాలండి. లైవ్లో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. ప్రే చేసుకుందాం. రీలారదరి మాజరి నాందరి శరా
రీమారదరీనాంధరీశరామాజరీ రదరీనాంధరీశరాం. అశోక్ కుమార, నేను నీతో మాట్లాడుచున్నాను, అభిషేకిస్తున్నాను కుమార, భయపడకు. అశోక్, నీతోనే ఉన్నాను కుమార, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను బలపరిచి నడిపిస్తున్నాను కుమార, ధైర్యం కలిగి ఉండు. కుటుంబంలో వేదనలు ఉన్నాయి, కుటుంబంలో ఒక సమస్యలతో బాధపడుచున్నావు కదా కుమార, ధైర్యం కలిగి ఉండు. ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడిపిస్తున్నాను, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపిస్తున్నాను కుమార. నీకు ఆరోగ్యం ఇస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను, బలం ఇస్తున్నాను. శక్తి చేత నింపి బలంగా వాడుకోబోచున్నాను కుమార, మహిమకరంగా వాడుకోబోచున్నాను. ధైర్యం కలిగి ఉండు. అద్భుతాలు చూడబోతున్నారు, ఆశ్చర్యం చేత నింపబోచున్నాను కుమార, ధైర్యం కలిగి ఉండు. థ్యాంక్ యూ. మా ఇట్లా అభిషేకం చేత నింపండి. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, అభిషేకించండి. నీ జీవాన్ని, నీ రక్తాన్ని ఆ బిడ్డలోనికి పంపించండి ప్రభా. ఏ బిడ్డలైతే మంచం పైన ఉన్నారో ప్రభా పడుకొని, నా తండ్రి, ఏ బిడ్డలైతే మరి నాయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా తండ్రి నాయన, అవును, ఏ బిడ్డలైతే అవును సైనస్తో బాధపడుతున్నాడు, ఒక కుమారుడు సైనస్తో బాధపడుతున్నాడు, సైనస్, అవును కుమార, అద్భుతం చూడబోతున్న కుమార, నేను విడిపిస్తున్నాను, అద్భుత కార్యం జరిగిస్తున్నాను. అవును, ప్రార్థించు, అద్భుతం చూడబోచున్న కుమార. శరీర ప్రతి బలింత నుంచి విడిపిస్తున్నాను, ఆరోగ్యం ఇస్తున్నాను, కుటుంబంలో వేదన నుంచి విడిపిస్తున్నాను. ధైర్యం కలిగి ఉండండి, అద్భుతాలు చూడబోతున్నారు. భయపడకండి, మీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాను. రిఖారాబా రబా హషియారందరియారబా, నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరించండి. ప్రతి ఒక్క బిడ్డ చూస్తున్న, ప్రతి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి ప్రభా. ఆశ్వాలతో నింపండి ప్రభా, ఫలించి అభివృద్ధి పొందుటకు కృప చూపించండి. అబ్రాహ్మ ఆశ్వాలు ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరించండి నాయన. నీ ఆత్మచేత నింపండి ప్రభా. ఆర్థికంగా అవును బ్లెస్సింగ్స్ దయచేయండి ప్రభా. అప్పుల సమస్యలతో ఉన్నారు ప్రభా, అప్పుల సమస్యల నుంచి విడిపించండి నాయన. ఆర్థికంగా బ్లెస్ చేయండి ప్రభా. తను ఉద్యోగం లేక బాధపడుచున్న ఉద్యోగం దయచేయండి నాయన. అవును ప్రభమ్మ, తను గొడవలు కలతలతో బాధపడుచున్న వాళ్ళ గొడవల కుటుంబంలో కలతల నుంచి విడిపించండి నాయన. అవును, డివోర్స్ నుంచి విడిపించండి ప్రభా. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభా. ఈ అభిషేకం చేత నింపండి, మహిమ చేత నింపండి ప్రభా, అద్భుతాల చేత నింపండి ప్రభా. నీకు స్తోత్రంలో అవును ప్రభు తల్లి, నీ కృప కనికరం ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంచండి. నీ ఆత్మ చేత నింపండి. ఏ బిడ్డలైతే సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సేవలు ఇంకా ఉన్నత స్థానంలో మరి నాయన ఇంకా బలంగా వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రంలో నాయన, సేవలు బలంగా వాడుకోండి ప్రభా. నువ్వే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే కృప చూపించండి నాయన. అవును ప్రభు మా తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డ నీ రక్షణకి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రంలో నా తండ్రి, రక్షణ లేని బిడ్డలకు నాయన, ఎవరైతే రక్షణ లేక మరి ఈ లైవ్ చూస్తున్నారో ప్రభు తండ్రి నాయన, రక్షణ భాగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నువ్వు తప్ప వేరే దేవుడు లేడు ప్రభా. నీకు స్తోత్రంలో నా తండ్రి, మాట్లాడే దేవుడు అని నాయన. అవును ప్రభా, దర్శించి మరి ప్రతిదీ కళల ద్వారా మరి దర్శనాల ద్వారా మరి చూపించే దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకునే కృప చూపించండి నాయన. అన్య జనులందరూ రక్షణకి రావాలి ప్రభా. ఏ బిడ్డలైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్రభా, ఈ లైవ్ ని చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన, అభిషేకించండి నాయన. రక్షణ లేని కుమారులకు రక్షణ భాగ్య దయచండి నాయన. ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలి ప్రభా. నీకు స్తోత్రంలో నా తండ్రి. అవును ప్రభా, అధికారుల మరి నాయన ప్రభా, పోలీస్ అధికారుల ఇంకెవరైనా మరి నాయన మరి లైవ్ చూస్తున్నారా ప్రభా, తల్లి జాబ్ చేస్తున్నారా మరి నాయన, లాయర్ల మరి డాక్టర్ల ఎవరైనప్పటికీ నాయన వాళ్ళని దర్శించి వాళ్ళని రక్షణకి తీసుకురండి ప్రభా. మా తండ్రి, నిజమైన దేవుడు అని వాళ్ళ నోటి నుంచి నొప్పుకునేటకు కృప చూపించండి నా ప్రభా. నీ ఆత్మ చేత నింపండి, నీ బలము చేత నింపండి ప్రభా. అయా, ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుచు వాళ్ళందరినీ విడిపించండి ప్రభా. అద్భుత కార్యం జరిగించండి నాయన. సమృద్ధి చేత నింపండి. వాళ్ళ కుటుంబాలు ప్రతి ఒక్క సమస్యను విడుదల ఇచ్చి ఆ బిడ్డలు సాక్షిగా బిడ్డలు నిలబెట్టుకోమని అడుగుతూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. చూసి యూట్యూబ్లో చూడండి, నా లైవ్ లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం మీ జీవితంలో అందరిలో నెరవేర్చబడునుగాక. ఆమేన్.